జగన్మోహన్ రెడ్డి గారు అండ్ పేటీఎం బ్యాచ్ ఆడుతున్నటువంటి రప్ప రాజకీయాలకు ఎవరు భయపడరు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. మనకు సామెతలు చాలా ఉన్నాయి, యథా రాజా తథా ప్రజ అని చెప్పి. అట్లా ఈరోజు యథా లీడర్ తథా క్యాడర్, అంటే లీడర్ ఏ విధంగా ఉంటాడో ఆ పార్టీ క్యాడర్ కూడా ఆ విధంగా ఉంటుందనడానికి నిదర్శనం మీ నాయకులు, మీ కార్యకర్తలు, మీరు. మిమ్మల్ని చూసి వాళ్ళు ఫాలో అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే చూసాం మహిళల పట్ల మీరు ఎలాంటి చిన్నచూపు చూస్తున్నారనేది. మీ సొంత చెల్లిని, మీ కన్న తల్లిని కూడా మీరు పబ్లిక్లో పెట్టి వాళ్ళని ఎన్నో అవమానాలకు గురి చేశారు. మీ నాయకులు, మీ కార్యకర్తలు, మీ పేటీఎం బ్యాచ్ అందరూ కూడా మీ చెల్లెల గురించి ఈరోజు ఎంత నీచంగా మాట్లాడుతున్నారనేది ఒక్కసారి మీరు గమనించారా? జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఒకప్పటి ముఖ్యమంత్రి, మీరు ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే గారు. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, బయట చూడండి మీ చెల్లిని గురించి ఎంత దారుణంగా సోషల్ మీడియాలోన మాట్లాడుతున్నారు, కామెంట్లు చేస్తున్నారు. అయ్యా, నీ రక్తం పంచుకు పుట్టిన చెల్లెలయ్యా, ఆమె పైన ఇంత దారుణంగా మాట్లాడుతున్నా కూడా నీకు చీమకు కుట్టినట్టు కూడా లేదు. మీ అమ్మ గురించి మాట్లాడుతున్నా, గౌరవనీయులు విజయలక్ష్మి గారి గురించి మాట్లాడుతున్నా మీకు చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇదా మీరు క్యాడర్కి ఇచ్చే సంకేతం? ఇప్పటికైనా మారండి. మీ చెల్లిని తల్లినే రక్షించుకోలేని వారు ఆంధ్రప్రదేశ్ మహిళల్ని ఏ విధంగా రక్షిస్తారని చెప్పి ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. ఇప్పటికైనా మీ క్యాడర్ని మీరు మాట్లాడి కంట్రోల్లో పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కనీసం రాజకీయ మా కూటమిని ఎదుర్కోలేని ధైర్యం చేయలేని వాళ్ళు బూతులతో దాడులు చేయిస్తున్నారు. ఎందుకంటే మీకు మాట్లాడడానికి సబ్జెక్ట్ లేదు, ఏం మాట్లాడాలో తెలియదు. నిన్న అంబంటి రాంబాబు గారు దేనికి అంత రెచ్చిపోయారు? కల్తీ నెయ్యి గురించి బండారం బయటపడినప్పుడు, కల్తీ జరిగిందని సాక్షాత్ సిట్టు ఇచ్చినప్పుడు మీరు దాన్ని ఎదుర్కోలేక డైవర్ట్ చేయడానికి మీరు డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేశారు. దాంట్లో భాగంగానే అంబంటి గారు ఆ రకంగా మాట్లాడడం వెనువెంటనే రకరకాల పరిణామాలు జరిగిపోయాయి. కాబట్టి ఇప్పటికైనా మీరు మారాలని చెప్పి, ప్రజల కోసం పనిచేయాలని చెప్పి జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మగా నేను మీకు సవిరంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, 2019లో మీకు 151 సీట్లు ఇచ్చారు, విఘ్నులు ప్రజలు. కానీ మీరు పరిపాలన చూసిన తర్వాత ఈయన వద్దు మాకు ముఖ్యమంత్రిగా, ఈయన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా పర్వాలేదు, ఈయన ఎమ్మెల్యేగా ఉంటే చాలు అని చెప్పి మీకు 11 సీట్లు ఇచ్చి పులివెందుల ఎమ్మెల్యేగా మిమ్మల్ని గెలిపించడం జరిగింది. కానీ మీరు ఏం చేస్తున్నారు? ప్రజలు ఇచ్చిన తీర్పుని ఎగతాళి చేశారు, ప్రజలు ఇచ్చిన గౌరవాన్ని ఎగతాళి చేశారు. ఈరోజు మీకు అసెంబ్లీకి వచ్చే దమ్ము ఉందా, ధైర్యం ఉందా అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాను. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, 11 సీట్లు వచ్చాయి మీకు. ప్రజల కోసం పనిచేయాలి, ప్రజల పక్షాన నిలబడాలి. మీకు ప్రతిపక్ష హోదా లేకపోయినా కూడా ప్రజలు మీకు ఆ సీట్లు ఇచ్చారు కాబట్టి అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. కానీ మీరు ఏం చేశారు? కేవలం మీ టీఏలు డిఏలు మీ డిస్క్వాలిఫై కాకుండా చేసుకోవడానికి, ఎమ్మెల్యే పదవి పోకుండా చేసుకోవడానికి 10-11 నిమిషాలు అసెంబ్లీలోకి వచ్చి నిలబడి కూర్చొని మీ అటెండెన్స్ వేసుకొని, అదే డిజిటల్ అటెండెన్స్ కాబట్టి సీట్లలో వచ్చి కూర్చున్నారు. లేకపోతే మీరు దొడ్డిదారన వెళ్ళి అక్కడే సైన్లు పెట్టి అసెంబ్లీకి కూడా రాకుండా దొడ్డిదారన వెళ్ళే దిక్కుమైన ఆలోచన మీది. ఎందుకంటే మీరు ఆర్థిక ఉగ్రవాది, అది ప్రజలందరికీ తెలుసు. కానీ రాజశేఖర రెడ్డి గారి కొడుకు ఏదో చేస్తాడు, మాకేదో న్యాయం చేస్తాడు, మమ్మల్ని బాగా చేస్తాడన్న ఉద్దేశంతోన మీకు వాళ్ళు ఆ రోజు 151 సీట్లు ఇస్తే మీరు దాన్ని నమ్మకాన్ని వమ్ము చేసుకొని ఈరోజు మీరు ప్రతిపక్ష హోదా కోసం ఎంతటి పాటలు పడుతున్నారో మీ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను.
ఈరోజు కూటమి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టింది, ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టింది. ఈరోజు దేశంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు ఆకర్షించడంలో నెంబర్ 1 పొజిషన్లో ఉంది. దాన్ని తట్టుకోలేక ఈరోజు మీరు ఆంధ్రప్రదేశ్లోన అలజడి సృష్టిస్తే, ఆంధ్రప్రదేశ్లోన వాతావరణం బాలేదని సృష్టిస్తే పెట్టుబడులు రాకుండా పోతాయి. అప్పుడు మేము హ్యాపీగా ఉండొచ్చు. ఎందుకంటే మీరు అభివృద్ధి నిరోధకానికి మీరు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నారు కాబట్టి మీకు అలాంటి ఆలోచనలే వస్తాయి. కాబట్టి ఇప్పటికైనా మీరు మారండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు కూటమి పైన, మా చంద్రబాబు నాయుడు గారి పైన, మా పవన్ అన్న పైన, లోకేష్ పైన ఏదైనా మీరు మాటలు మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ ఆడవాళ్ళు ఊకనే ఉండరు. మీరు రాష్ట్రం విడిచి పారిపోయేంత వరకు చీపుల్లో తిరగగొట్టి మిమ్మల్ని కొడతామని చెప్పి హెచ్చరిస్తూ మరొక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ప్రజలందరూ విఘ్నులు, మీకు ఎప్పుడు ఎవరిని ఎలా ప్రభుత్వాన్ని పెట్టాలో తెలుసు కాబట్టి దయచేసి ఇలాంటి వాళ్ళని మీరు ఇంకా దూరం పెట్టవలసిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు. అందరికీ నమస్కారం. నా పేరు గుడిసె ఆదికృష్ణమ్మ, కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు. ఈరోజు ఫేస్బుక్ లైవ్లోకి రావడానికి ముఖ్య రీజన్ ఏంటంటే, ఇదేం తీరు అంబంటి రాజకీయ నాయకులంటే హుందాగా వ్యవహరించాలి. అదేవిధంగా అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న మనం ప్రజా సమస్యలపైనే నిత్యం పోరాడాలి. కానీ వైసీపీ నేతలు దీనికి విరుద్ధంగా దిగజారుడి వ్యవహార శైలి, రాయడానికి వీలు లేని రోత మాటలతో ప్రజలు చీకొట్టించుకుంటున్నారు. ఎన్నిసార్లు గడ్డి పెట్టినా వారికి బుద్ధి రావడం లేదు. మనం మొన్ననే చూసాం, అంబంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పైన ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేశారు అనేది. ఆయన ఒక మహిళల పైన అలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ జైల్లో అసభ్య పదజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ జైల్లోకి వెళ్ళి చిప్పకూడు తింటున్నా కూడా ఆయన వ్యవహార శైలి అయితేనేమి, ఆయన పద్ధతి అయితేనేమి ఇంకా మారడం లేదు. కోర్టు రిమాండ్ విధించినప్పుడు ఆయన బయటికి వస్తూ ఆయన చేసిన హావభావాలు ఆంధ్రప్రదేశ్తో పాటు మిగిలిన తెలుగు ప్రజలందరూ కూడా చూసి తలదించుకున్నారు. ఆయన హావభావాలేంటి, ఆయన ప్రవర్తించిన తీరేంటి. అయ్యా అంబంటి గారు మీరు ఏంటి అది తగ్గేదేలే. ఏం ఇది ఇవ్వాలని చెప్పి మీరు ఆ ఎక్స్ప్రెషన్ ఇవ్వడం, మీరు ఏం ఘనకార్యం చేసి జైల్లోకి వెళ్ళారు? ప్రజా సమస్యలపైన ఏమైనా అరెస్ట్ అయ్యారా పోరాటం చేసి? లేదంటే ఇంతకుముందు ఏమైనా స్వాతంత్రం తీసుకొచ్చిన మీ ముత్తాతలు తాతలు వారసత్వమా మీరు? అసలు దేని గురించి మీరు జైలుకి వెళ్ళారనేది ఒక్కసారి మీరు ఆలోచన చేసుకున్నారా? మహిళలను దూషిస్తే ఆ కేసులోన మీరు జైలుకి వెళ్ళారు. అది మన మధ్య లేనటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తల్లిని మీరు మాట్లాడడం, ఇది ఏమిటి సంకేతం ఇస్తుంది? ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా వైసీపీ నాయకులు హోల్డింగ్స్ కనిపిస్తున్నాయి. ఏమని పెట్టారు? రప్ప చేస్తాము అని చెప్పి. దేని గురించి రప్ప అంటే, మీకు అధికారం ఇచ్చిన ఈ 2019 నుంచి 24 వరకు అన్ని వర్గాల వాళ్ళని రప్ప చేశారు. వాళ్ళ బతుకులు బుగ్గిపాలు చేశారు. వాళ్ళు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. అలాంటి వాళ్ళు ఈరోజు మహిళల గురించి ఇంత నీచంగా మాట్లాడడమే కాకుండా తప్పు చేశానన్న భావన మీ కళ్ళల్లో కానీ
మీ హావభావాల్లో కానీ ఎలాంటిది లేదు. సిగ్గు లేకుండా మళ్ళీ తగ్గేదే లేదని ఎలా అంటారని చెప్పి మహిళలందరి తరపున నేను ప్రశ్నిస్తున్నాను. కాబట్టి అంబటి రాంబాబు మీరు పేరు పలకాలంటేనే మాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో వీడియోలు చూసాం. మీ జీవితం చరిత్ర పైన కూడా ఎన్నో రకరకాలుగా పుకార్లు వచ్చినా ఏనాడు కూడా మేము స్పందించలేదు. ఎందుకంటే అది మీ పబ్లిక్, మీరు ప్రైవేట్ లైఫ్ పబ్లిక్లోకి అవి లాగకూడదనే ఉద్దేశంతో. కానీ ఈరోజు మహిళలు వైసీపీ వాళ్ళు మాట్లాడేదాన్ని వాళ్ళు లైవ్లో చూడాలన్నా భయపడుతున్నారు, ఎప్పుడు ఏ మాటలు దొర్లుతాయో అని చెప్పి. కాబట్టి ఇప్పటికైనా మీరు మారాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మీరు చేసినటువంటి జగన్మోహన్